ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం నమ్మకం కలిగి ఉంటారో వారికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం గనుక. మన జీవితంలో ఏదైతే అసాధ్యమైన కార్యం ఉందో అది సాధ్యపరచబడాలంటే దేవుని మీద నమ్మకం విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. మనల్ని బలపరచు వాని యందే మనం సమస్తము చేయగలం గనుక మనల్ని బలపరిచే దేవుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం నమ్మకం కలిగిన వారుగా ఉంటూ సమస్తాన్ని సాధ్యం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో సమస్తాన్ని దేవుడు సాధ్యపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మేము నమ్మితే సమస్తం సాధ్యమని తెలియజేస్తున్నాం కనుక నీ యందు నమ్మకంతో విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరి కార్యాన్ని సాధ్యం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద వెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.